హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి, అందరు మీరు చూస్తున్నారు సైబర్ సొల్యూషన్స్. గైస్, ఎవరికైనా కానీ ఎథికల్ హ్యాకింగ్ లేదు సైబర్ సెక్యూరిటీలో ఎటువంటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అయినా కానీ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో కోర్స్ని పర్చేస్ చేసుకోండి, ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద వీడియో. అండ్ ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి Nmap స్క్రిప్ట్ ఇంజన్, ఓకేనా? సో Nmap అంటే మన అందరికీ తెలిసిందే, నెట్వర్క్ మ్యాపింగ్ ఒక టూల్ అనుకుంటాం, ఓకేనా? సో అందులో మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ మాడ్యూల్స్లో ఈ స్క్రిప్ట్ ఇంజిన్ అనేది కూడా ఒక మాడ్యూల్ అనమాట, ఓకేనా? సో ఈ వీడియోలో మనము ఆ స్క్రిప్ట్ ఇంజిన్ మాడ్యూల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ బిగిన్. జస్ట్ గో టు ద ఖలీల్ ఎన్ఎక్స్. సో మీకోసం ఒక ఇమేజ్ కూడా పెట్టుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి Nmap స్క్రిప్ట్ ఇంజిన్ అనేది, ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా, అంత ఈజీ ఉండదు మనకి. సో Nmap హెల్ప్ అని టైప్ చేద్దాం, -h. సో హెల్ప్ మాడ్యూల్లోకి వెళ్ళినట్లయితే మనకి Nmapలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఫైర్ వాల్స్ కావచ్చు, టైమింగ్స్, ఓఎస్ డిటెక్షన్స్, పోర్ట్ డిటెక్షను, ఓకేనా? సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో స్క్రిప్ట్, సో ఇక్కడ అది స్క్రిప్ట్ స్కాన్. సో స్క్రిప్ట్ స్కాన్ అనేది కూడా ఒక మాడ్యూల్ అనమాట. సో ఏంటి ఈ మాడ్యూల్లో స్పెషాలిటీ అంటే Nmapని మనకి ఇష్టం వచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవడానికి, ఓకేనా? Nmapతో ఎక్స్ప్లోటేషన్స్, స్కానింగ్స్, సో ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ని పర్ఫామ్ చేయడానికి ఈ Nmap స్క్రిప్ట్ ఇంజిన్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని మనము టోటల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది ఎవరికైతే ఆల్రెడీ Nmap గురించి ఐడియా ఉందో మ్యాక్సిమం వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో ఫర్ ద బిగినర్స్ ఐ డోంట్ ప్రిఫర్ దిస్ వీడియో, ఓకేనా? సో నేను Nmap ట్యూటోరియల్స్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే సొంత కంటెంట్ ఇక్కడే చెప్పేస్తే మనకి పెయిడ్లో ఏముండదు కాబట్టి. సో నాట్ అన్ ఇష్యూ. సో లెట్స్ బిగిన్ ది వీడియో. ఈ స్క్రిప్ట్ ఇంజన్లో చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఎలా యూస్ చేయాలి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ స్క్రిప్ట్ ఇంజన్లో ఉన్న కేటగిరీస్ ఏంటని తెలియాలి, ఓకేనా? సో కేటగిరీస్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్స్ ఎక్కడ ఉంటాయి. సో స్క్రిప్ట్ ఇంజన్ అని చెప్పాను, స్క్రిప్ట్ స్కాన్ అని చెప్పాను. స్క్రిప్ట్ అంటే ఏంటి? ఏ పీస్ ఆఫ్ కోడ్. సో ఈ కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సేవ్ అయి ఉంటుంది అంటే, సో యాజ్ వీ నో ఖలీల్ ఎన్ఎక్స్లో మనకి మీకు లాస్ట్ టైం ఫైల్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అంటే ఎక్కడ ఫైల్స్ ఉంటాయి, ఎక్కడ మనకి సేవ్ అయి ఉంటాయి, అప్లికేషన్స్ కావచ్చు ఏదైనా. సో వాటి ప్రకారం చూసుకుంటే మనకి Nmap టూల్ ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? యూజర్ లోపల, షేర్ లోపల ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ అనేది. సో యూజర్ అండ్ షేర్. సో ఈ పర్టికులర్ పాత్లో మనకి లైనెక్స్లో ఉన్న అన్ని టూల్స్ ఇక్కడే ఉంటాయి, ఓకేనా? సో దానికి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన Nmap కాబట్టి CDNM అని టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ ఫైల్ నేమ్ తీసుకుంటుంది Nmap, ఎంటర్. సో మన Nmapలోకి Nmap అనే స్క్రిప్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫైల్స్లోకి ఎంటర్ అయ్యాం. సో లెట్స్ ls it. సో లిస్ట్ చూసుకుంటే కనుక మనకి ఇందులో Nmap ఏం చేస్తుంది? నార్మల్గా సర్వీసెస్ని ఫైండ్ చేస్తుంది, ఓఎస్ని డిటెక్ట్ చేస్తుంది, ఓకేనా? ప్రోటోకాల్స్, ఓకేనా? సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని చేస్తుంది కదా. సో వాటికి సంబంధించిన స్క్రిప్ట్స్కి సంబంధించిన డేటాబేస్ అంతా కూడా మనకి ఈ పర్టికులర్ ఫైల్ ఫోల్డర్లోనే ఉంటుంది అనమాట, ఓకేనా? అండ్ ఇందులో మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఫోల్డర్ ఉంది, అదే స్క్రిప్ట్స్. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ స్క్రిప్ట్సే కాబట్టి లెట్స్ గో జంప్ ఇన్ ద స్క్రిప్ట్స్. సో స్క్రిప్ట్స్లో ఎలా చేస్తే కనుక నాకు బంచ్ ఆఫ్ స్క్రిప్ట్స్ చాలానే ఉన్నాయి, ఓకేనా? చూసుకోవచ్చు, చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ స్క్రిప్ట్ వాజ్ ఎండింగ్ విత్ NSE. సో NSE అంటే Nmap స్క్రిప్ట్ ఇంజిన్ అనమాట, ఓకేనా? సో మనకి బంచ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఏంటి ఈ స్క్రిప్ట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఒక పర్టికులర్ అటాక్ కావచ్చు, ఒక డిస్కవరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటిని పర్ఫామ్ చేయాలంటే దానికి డెఫినెట్గా ప్రోగ్రామ్ అనేది చేయాలి. సో ఈ Nmap స్క్రిప్ట్ ఇంజిన్లో దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రిప్ చేసుకొని మనం యూస్ చేసుకోగలగాల ఫుల్ఫిల్గా. సో అప్పుడు మాత్రం మీరు Nmapలో ఒక ప్రో లెవెల్కి అయితే మీరు గ్రో అవ్వగలుగుతారు. సో ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్యాట్ చేద్దాం ఏదైనా ఒక పర్టికులర్ స్క్రిప్ట్ని. సో స్క్రిప్ట్ లోపల ఎలా ఉంటుంది, అండ్ ఈ స్క్రిప్ట్ అన్నప్పుడు డెఫినెట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో డెవలప్ చేసి ఉండాలి దీన్ని, రైట్? సో అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే http enum.nsc అని ఉంది. దీని ఒకసారి నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకుని క్యాట్ చేస్తాను, క్యాట్. సో నేను సింగిల్ హ్యాండ్తో టైప్ చేస్తాను కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది, ఫైన్. సో ఆ పర్టికులర్ స్క్రిప్ట్లోకి వెళ్తే కనుక నాకు ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. అండ్ ఈ కోడ్ అనేది ఏంటి అంటే మనకి లువా అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. సో ఎలా అయితే మనకి పైథాన్, రూబీ, పల్స్ ఎలా ఉంటాయో, సో అలాగే లువా అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఈ పర్టికులర్ స్క్రిప్ట్స్ని డెవలప్ చేసి ఉంటారు. సో Nmapలో ఉన్న ప్రతి స్క్రిప్ట్ ఏంటి అంటే లువా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో డెవలప్ చేసి ఉంటారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో లువా, ఇన్ కేస్ మీకు లువా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే మీకు ఇష్టం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇందుకోసం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ మనకి స్క్రిప్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి.
సో మ్యాక్సిమం చాలా ఈజీగానే ఉంటుంది, మరి అంత కష్టమేమి ఉండదు. లోగా కూడా చూడడానికి అర్థం చేసుకోవచ్చు, హై అండ్ లాంగ్వేజే కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే ఇది మనకు అర్థమైంది ఏంటి, ఎన్మ్యాప్లో స్క్రిప్ట్ ఇంజిన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్లో మనకు కావాల్సిన స్క్రిప్ట్స్ లైక్ ఒక అథెంటికేషన్ పర్ఫామ్ చేయాలన్నా, ఒక వలనరబిలిటీ స్కాన్ పర్ఫామ్ చేయాలన్నా, ఒక బ్యానర్ గ్రాబింగ్, ఒక బ్రూట్ ఫోర్స్ ఏది పర్ఫామ్ చేయాలన్నా కూడా దానికి కావాల్సిన స్క్రిప్ట్స్ మనకి ఎన్మ్యాప్లో ఉంటాయి. వాటిని గ్రిప్ చేసుకొని మనం యూస్ చేసుకోవాలి. ఇది మనకు అర్థమైంది. అండ్ ఇవన్నీ కూడా లువా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో డెవలప్ చేయబడింది. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి బంచ్ ఆఫ్ అంటే చాలా 100 ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఏంటంటే మనకి సింప్లిఫై చేసుకోవడానికి కేటగిరీస్ వైజ్లో డివైడ్ చేశారనమాట. ఓకేనా. సో ఒక స్క్రిప్ట్ మీరు ఓపెన్ చేశారు అంటే డెఫినెట్గా అందులో మీకు టైటిల్స్ కావచ్చు. సో టైటిల్, డిస్క్రిప్షన్, సో ఇవంతా డిస్క్రిప్షన్ అనమాట. సో ఆ పర్టికులర్ దానివల్ల ఆ పర్టికులర్ స్క్రిప్ట్ వల్ల యూజ్ ఏంటి, వాట్స్ వాట్ అని చెప్పి, అండ్ దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూసుకోవచ్చు మీరు. ఓకేనా. అలాగే దాని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. అలాగే కిందకు వస్తే కేటగిరీస్ ఉంది. సో కేటగిరీస్ ఏంటి అంటే ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది 3 కేటగిరీస్ కిందకి వస్తుంది. అదే డిస్కవరీ అండ్ ఇంట్రెసివ్ అండ్ వల్న్. సో ఈ 3 కేటగిరీస్ గురించి ఈ 3 కేటగిరీస్ కింద ఈ స్క్రిప్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎన్మ్యాప్ బేసిక్గా ఎన్మ్యాప్లో ఉన్న స్క్రిప్ట్స్ అన్ని కూడా కేటగిరీస్ వైజ్లో డివైడ్ చేశారనమాట. సో ఇదే ఆ కేటగిరీస్. సో అథెంటికేషన్, బ్రూట్ ఫోర్స్, డాస్, ఎక్స్ప్లాయిట్, సేఫ్, ఇంట్రెసివ్, మాల్వేర్, వర్షన్ అండ్ వల్న్ అండ్ డిస్కవరీ కూడా ఉంది, అది దీంట్లో యాడ్ చేయలేదు. సో ఫైన్, ఈ కేటగిరీస్లో మనకి ఈ స్క్రిప్ట్స్ అనేవి వీళ్ళు డివైడ్ చేసి ఉన్నారు. సో మనకి ఏ పర్టికులర్ కేటగిరీలో స్క్రిప్ట్ అయితే కావాలో దాన్ని మనం గ్రిప్ చేసుకుని యూస్ చేసుకోగలగాలి. సో ఎలా ఒక స్క్రిప్ట్ని యూస్ చేయొచ్చు. సో నార్మల్గా మీరు ఎన్మ్యాప్లో -A అని ఎక్కువ యూస్ చేసి ఉంటారు. సో -A మనకి మిస్క్ దగ్గర ఉంటుంది, ఒక నిమిషం చూపిస్తాను. హియర్ వి గో. సో -A అంటే ఏంటి, అగ్రెసివ్ స్కాన్, రైట్. సో మీరు చాలామంది కూడా అగ్రెసివ్ స్కాన్ని ఎక్కువ యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే నార్మల్గా ఏదైనా ఒక అటాక్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎక్కువ యూస్ చేస్తారు -A. సో -A అనేది ఏం చేస్తుంది యాక్చువల్గా. సో ద పాయింట్, -A ఏం చేస్తుంది, ఒక లెట్ మీ ఓపెన్ మై నోట్ ప్యాడ్. సో -A అంటే అగ్రెసివ్ స్కాన్, రైట్. సో ఈ అగ్రెసివ్ స్కాన్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్క్రిప్ట్ స్కాన్ అనమాట. సో -SC అంటాం కదా. సో మనం ఒక స్కాన్ పర్ఫామ్ చేస్తాం -SC అని చెప్పి. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈ స్క్రిప్ట్ స్కాన్. సో ఎందుకు అలా అంటున్నానంటే వెనెవర్ మీరు -A ప్రొవైడ్ చేసినప్పుడు కేటగిరీస్లో డిఫాల్ట్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా. సో మనకి డిఫాల్ట్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ను ఓపెన్ చేశాను. సో ఆ స్క్రిప్ట్లో కేటగిరీ దగ్గర ఇక్కడ డిఫాల్ట్ లేదు యాక్చువల్గా. సో మనకి డిఫాల్ట్ అనేది కూడా ఒక కేటగిరీ. సో డిఫాల్ట్ అనేది కూడా ఒక కేటగిరీ. సో అందులో మనకు కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి అనమాట, డిఫాల్ట్ స్క్రిప్ట్స్ అని. సో ఆ స్క్రిప్ట్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. సో ఆ స్క్రిప్ట్స్ అన్నీ రన్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మనం ఒక స్కాన్ చేద్దాం, ఏదైనా ఒక స్కాన్ పర్ఫామ్ చేద్దాం. Nmap. ఓకే, జస్ట్ మూమెంట్. సో అది మనకి Nmapకి అని చెప్పి వాళ్ళే ప్రొవైడ్ చేసి ఉంటారు డెమోకి. ఆ సైట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ సైట్ మీద స్కాన్ పర్ఫామ్ చేద్దాం. సో IP అడ్రస్ scanme.nmap.org. కాపీ దిస్. సో ఒక అగ్రెసివ్ స్కాన్ పర్ఫామ్ చేద్దాం. సో మీకు అర్థమవుతుంది నేను నా ఇంటెన్షన్ ఏంటి అనేసి. సో లెట్ మీ క్లియర్ దిస్ షిట్. Nmap -A and IP address, right? Enter. So let's wait for some time. So scanning complete avani. సో ఎంటర్ ఇస్తే చెక్ చేసుకోవచ్చు. మనకి 99.46% స్కానింగ్ కంప్లీట్ అయింది. స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫైన్. సో ఇక్కడ అగ్రెసివ్ స్కాన్ మనం పర్ఫామ్ చేసాము. సో అగ్రెసివ్ స్కాన్ అంటే దీన్ని డిఫాల్ట్ స్కాన్ అని కూడా అంటారు, డిఫాల్ట్ స్క్రిప్ట్ స్కాన్ అంటారు. దాని రీజన్ ఎందుకు అంటే సో ఒక చెక్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్కానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఏంటి ఆ స్క్రిప్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ స్క్రిప్ట్స్ పోర్ట్ నెంబర్ 22 చెక్ చేసుకోవచ్చు. సో పోర్ట్ నెంబర్ 22లో SSH-hostకి. సో ఇక్కడ మనకి బార్ ఉంది కదా. సో ఇలా బార్ ఉంది అంటే అది ఒక స్క్రిప్ట్ అని అర్థం అనమాట. సో ఇక్కడ HTTP
ఐఫన్ టైటిల్. సో ఇది కూడా ఒక స్క్రిప్ట్. సో మన ఈ స్క్రిప్ట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి మనకి Nmap స్క్రిప్ట్ ఇంజన్లో. మీరు జస్ట్ ఎల్ఎస్ ఇచ్చారా అంటే సో అక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు. నేమ్ ఏంటి http-title కదా. సో లెట్స్ సెర్చ్ ఫర్ ఇట్. సో ఇక్కడ మనకి http ఉంది. సో httpలో టైటిల్, సో మనకి పైన వస్తుంది అనమాట. సో లెట్స్ సెర్చ్ ఫర్ ద టైటిల్. యా, హియర్ వి గో. సో ఇక్కడ ఉంది మనకి http-title.nsc. చెక్ చేసుకోండి. సో http-title.nsc. సో ఒకసారి మనం దీన్ని క్యాట్ చేద్దాం. సో క్యాట్. సో మ్యాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకు వాట్ అని చెప్పి, మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే కనుక విల్ గో టు ద కేటగిరీస్. సో కేటగిరీస్లో ఏముంది, డిఫాల్ట్ అని ఉంది. సో వెన్ ఎవర్ మన అగ్రెసివ్ స్కాన్ పర్ఫామ్ చేసినప్పుడు డిఫాల్ట్ స్క్రిప్ట్స్ అనేవి ఆటోమేటిక్గా రన్ అవుతాయి. అండ్ ఈ డిఫాల్ట్ స్క్రిప్ట్స్ వల్ల మనకి ఉండే యూజ్ ఏంటి అంటే, ద ఫస్ట్ థింగ్ మనకి రెస్పాన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఒక స్క్రిప్ట్ కిడి కూడా దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు, ఓకేనా. సో అంత మనకి అబ్నార్మల్గా ఉండదు. సో ఈజీగా రీడ్ చేయడానికి ఈజీగా, అండ్ ఎక్కువ వర్బోస్. సో వర్బోస్ అంటే ఎట్లా అంటే మీకు లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో పర్టికులర్ రిపోర్ట్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి వెన్ ఎవర్ విల్ పర్ఫార్మ్ దిస్ అగ్రెసివ్ స్కాన్. సో మీరు కాబట్టి ట్రై చేయండి. సో మీకు చాలా స్క్రిప్ట్స్ రన్ అవుతాయి. ఇప్పుడు చేశారంటే కనుక ఇందులో కేవలం 2 ports 3 ports మాత్రం ఓపెన్లో ఉన్నాయి కాబట్టి తక్కువ స్క్రిప్ట్స్ రన్ అయ్యాయి. సో కొన్ని మనం స్కాన్ చేసేటప్పుడు చాలా స్క్రిప్ట్స్ లైక్ ఎనానమస్ స్క్రిప్ట్స్ చాలా రన్ అవుతాయి. సో అవన్నీ కూడా స్క్రిప్ట్స్ అనమాట. ఆ స్క్రిప్ట్ రన్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ http టైటిల్ అని ఒక స్క్రిప్ట్ రన్ అయ్యి మనకి ఆ పర్టికులర్ http టైటిల్ ఏంటి అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో గో హెడ్ అండ్ స్కాన్ మీ, వాళ్ళ టైటిల్ పెట్టున్నారు అక్కడ. సో అలాగే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి http టైటిల్ కావచ్చు, లేదు ఒక పర్టికులర్ నెట్వర్క్ని స్కాన్ చేయడం కావచ్చు, డిస్కవర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే డిస్కవరీ అనే ఒక పర్టికులర్ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు డిస్కవర్ చేయడమే కదా. సో ఇప్పుడు http టైటిల్ని డిస్కవర్ చేసింది, సో సర్వర్ హెడర్ని డిస్కవర్ చేసింది, ఓఎస్ని డిస్కవర్ చేసింది. సో ఇవన్నీ కూడా డిస్కవరీ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఈ పర్టికులర్ మాడ్యూల్ అనేది డిఫాల్ట్గానే రన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ డిస్కవరీ, ఒక డిస్కవరీ కేటగిరీ కింద కూడా వస్తుంది అనమాట. సో ఇలా మనకి కేటగిరీస్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా కేటగిరీస్ అని మీకు చెప్పాను కదా. సో అథెంటికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, FTP ఎనానమస్. సో ఎనానమస్ లాగిన్కి మనం అథెంటికేట్ చేస్తాం కదా, లేకపోతే SSHకి అథెంటికేట్ చేస్తాం కదా. సో వాటికి మీరు ఈ అథెంటికేషన్ స్క్రిప్ట్స్ని యూజ్ చేయొచ్చు. బ్రూట్ ఫోర్స్ అంటే మీకు తెలిసిందే. సో బంచ్ ఆఫ్ పాస్వర్డ్స్ని కావచ్చు, యూజర్ నేమ్స్ని కావచ్చు ఇచ్చి మనం బ్రూట్ ఫోర్స్ చేయడానికి కూడా Nmap స్క్రిప్ట్ ఇంజిన్ యూజ్ చేయొచ్చు. సో DOS కూడా మీకు ఐడియా ఉంది. సో DOS అటాక్ కూడా మనం Nmap యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్ప్లోటేషన్స్ లైక్ బ్యానర్ గ్రాబింగ్ కావచ్చు. లేదు ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే Nmap అనేది స్కాన్ చేసి చూపేస్తుంది ఈ పర్టికులర్ పోర్ట్ అనేది దీనికి వల్నరబుల్, ఓకేనా. ఈ ఎక్స్ప్లోట్ అనేది ఇక్కడ మీరు ఎక్స్ప్లోట్ చేస్తే 100% వర్క్ అవుతుంది. సో అని Nmap అనేది క్లియర్గా చెప్తుంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా మనకి NSCలో ఉంది. సో వాటిని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ మాల్వేర్స్ కావచ్చు, వర్జన్స్ డిటెక్షన్స్, వల్నరబిలిటీస్, ఓకేనా. డిస్కవరీస్ ఇందులో యాడ్ చేయలేదు. సో అది కూడా మనకు ఒక కేటగిరీనే, మేబీ అది డిఫాల్ట్కి వదిలేసాడు అనుకుంటా. సో అలా మనకి ఉంటుంది అనమాట. సో ఒక పర్టికులర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి స్క్రిప్ట్స్ అంటే అర్థమైంది, స్క్రిప్ట్స్లో ఉన్న టైప్స్ అర్థమైంది. సో ఇంకా మనకి లెంత్ అయిపోతుంది ఇంకా మనం చెప్పుకుంటూ పోతే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే షార్ట్గా ఫినిష్ చేద్దాం. ఒక స్క్రిప్ట్ని ఎలా రన్ చేయాలో చూద్దాం, రైట్. సో స్క్రిప్ట్ని ఎలా రన్ చేయాలనేది మనకి Nmapలో క్లియర్గా ఇచ్చుంటారు. సో లెట్స్ గో టు ద మాడ్యూల్. సో ఇక్కడ Nmap స్క్రిప్ట్ స్కాన్. సో Nmap స్క్రిప్ట్ స్కాన్ చూసుకుంటే కనుక ఇందులో మీరు -SC. సో -SC అంటే ఏంటి, డిఫాల్ట్ స్కాన్. మీకు అందరికి తెలిసింది, ఇట్స్ మే బీ అగ్రెసివ్ స్కాన్, ఇట్ మే బీ డిఫాల్ట్ స్కాన్. సో రెండిట్లో ఎలా అయినా కూడా మనము దాన్ని ప్రొనౌన్స్ చేయొచ్చు. సో మీరు -, స్క్రిప్ట్ అని ఇచ్చి డిఫాల్ట్ అని ఇచ్చారంటే మీకు డిఫాల్ట్ స్కాన్ పర్ఫామ్ అవుతుంది, లేకపోతే -A ఇచ్చినా పర్ఫామ్ అవుతుంది, లేదు -SC అని ఇచ్చినా పర్ఫామ్ అవుతుంది. సో ఇది మనకు తెలిసింది. అలాగే కిందకు వస్తే కనుక -, స్క్రిప్ట్ అని చెప్పి మీరు లువా స్క్రిప్ట్స్ని కానీ ఇక్కడ ఇచ్చారు అంటే దాని పాత్, అప్పుడు మనకి ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ఇంజిన్ అనేది వర్క్ అవుతుంది అంటున్నారు, రైట్. ఒకసారి ట్రై చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే Nmap. సో ఫస్ట్ క్లియర్ చేసేస్తుంది దీన్ని. సో క్లియర్ చేసి, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెస్ నాకు WAF అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్కి సంబంధించిన స్క్రిప్ట్ కావాలి, ఓకేనా. అంటే పర్టికులర్ నెట్వర్క్కి ఆ పర్టికులర్ నెట్వర్క్లో ఫైర్వాల్ ఉందో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే సో Nmap WAF వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ NSC అంటాను, దానికి సంబంధించిన స్క్రిప్ట్. సో చూసుకుంటే కనుక మనకి nmap.org. సో ప్రతి స్క్రిప్ట్ని మనము గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఇలా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ చూసుకుంటే కనుక http WAF-detect. సో ఇది
ఆ పర్టికులర్ స్క్రిప్ట్ నేమ్ అంటే HTTP. సో పర్టికులర్ పోర్ట్ నెంబర్ ఒక వెబ్ అప్లికేషన్. సో HTTP అంటే పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ 80 అంటే వెబ్ అప్లికేషన్. సో ఆ వెబ్ అప్లికేషన్లో వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి ఈ స్క్రిప్ట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఆ స్క్రిప్ట్ని ఎలా యూస్ చేయాలి, దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది, సో ఇది కూడా మనకి క్లియర్గా వాళ్ళు Nmap వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో మనం Nmapతో చాలా చేయొచ్చు, ఓకేనా. చాలా థింగ్స్ని మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. బట్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఈ పర్టికులర్ థింగ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. సో మిగతాది మీ హ్యాండ్లో ఉంటుంది, ఓకేనా. ప్రతి థింగ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మన Nmap అండ్ ఐఫోన్ స్క్రిప్ట్ ఈక్వల్ టు సో HTTP WAF detect అండ్ .NAG మర్చిపోకండి. సో ఇచ్చిన తర్వాత WAF detect అంటే మనకి డెఫినెట్గా ఇట్ విల్ కమ్ అండర్ ద పోర్ట్ నెంబర్ 80. సో iPhone P 80, ఈవెన్ మీరు 80 ఇచ్చినా ఇవ్వకపోయినా అది పోర్ట్ నెంబర్ 80నే స్కాన్ చేస్తుంది, బికాస్ ఇట్స్ WAF స్క్రిప్ట్ అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి IP అడ్రస్. Nmap వాళ్ళ IP అడ్రస్ కదా. సో స్కాన్ చేసుకోవడానికి విల్ గో ఫర్ హియర్. సో ప్రతి ఒక్క మోడల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నేర్పిస్తానండి, బాధపడకండి, ఓకేనా. సో scanme.nmap.org. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. సో ఎంటర్ కొడదాం. సో ఎంటర్ కొడితే చూసుకుంటే ఇక్కడ మనకి NSE టైమింగ్ 0% అన్న. ఇంకా లేట్ అయ్యేలా ఉంది. అండర్ గోయింగ్ స్క్రిప్ట్ ఇంకా అండర్ గోయింగ్ అని చూపిస్తుంది. ఎనీ మిస్టేక్స్ ఏం లేవు. ఫైన్, ఫైన్. స్కాన్ అయింది. సో ఆ పర్టికులర్ నెట్వర్క్కి ఎటువంటి ఫైర్ వాల్స్ అండ్ ఐడియాస్ లేని దానివల్ల మనకి ఇక్కడ ఏం రాలేదు. ఇన్ కేస్ ఉంటే ఎలా వస్తుంది రిజల్ట్ అనేది. సో అది కూడా మనకి Nmap వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఏ ఎగ్జాంపుల్గా, ఓకేనా. చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఉంటే కనుక మనకి ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. సో ఇలా మీరు స్క్రిప్ట్స్ని యూజ్ చేయొచ్చు. ఎలా మీరు సింపుల్గా ఐఫోన్ స్క్రిప్ట్ అని చెప్పి సో ఆ లువా స్క్రిప్ట్ నేమ్ అన్న ప్రొవైడ్ చేయొచ్చు. లేదు ఆల్టర్నేటివ్గా మీరు ఆ లువా స్క్రిప్ట్కి సంబంధించిన స్క్రిప్ట్ పాత్ ఏదైతే ఉందో, యూజర్ షేర్ లేకపోతే యూజర్ విండోస్ లేకపోతే కలి లినక్స్ హోమ్, సో ఆ పాత్ ప్రొవైడ్ చేసి ఆ స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేసి కూడా మీరు ఈ పర్టికులర్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లువా స్క్రిప్ట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఐఫోన్ స్క్రిప్ట్ అని చెప్పి ఈక్వల్ టు సో పాత్ ఎక్కడ ఉంది, సో హోమ్ లోపల అండ్ కలి లోపల ఉంది అనుకుందాం, ఓకేనా. సో ఆ పర్టికులర్ పాత్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో .NSE అని చెప్పి. సో ఇలాంటి ఒక ఆప్షన్ కూడా మనకి ఇందులో అవైలబిలిటీలో ఉంది, ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకున్నది గాయస్. Nmapలో మనకి సచ్ వండర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా. అన్నీ కూడా నేను ఈ 20 minutes 30 minutes వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇది చాలా టైం టేకింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా మా కోర్సులో నేర్పిస్తాం. లేదు మేము అఫోర్డ్ చేయలేము అంటే మీరు సెల్ఫ్ ఫండింగ్ ట్రై చేయండి, డెఫినెట్లీ విల్, ఓకేనా. సో ఇంకా మనకి గ్రిప్ చేసుకోండి. మీకు కేటగిరీస్ మీకు ఒక అవగాహన కావాలి అంటే మీరు గ్రిప్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. సో గ్రిప్ రెస్క్యూ categories and let's just search for it. User share Nmap iPhone scripts. సో చూసుకోవచ్చు. సో ఆ కేటగిరీస్ ఏంటి, సో మనకి అందులో ఉన్న కేటగిరీస్ ఏవేవి ఉన్నాయని చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిఫాల్ట్, డిస్కవరీ, ఇంట్రూజివ్, ఓకేనా. సో DOS, ఎక్స్ప్లాయిట్, సేఫ్, సో ఇందులో మనకి చాలా ఉన్నాయి. సో ఈ ఒక్కొక్క పర్టికులర్ కేటగిరీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటేనే మనకి చాలా డేస్ పడుతుంది, ఓకేనా. సో అన్నీ కూడా మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో దీని ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అయ్యి ఉంటారు, రైట్. సో ఆ నాలెడ్జ్తో మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక వండర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. సో హ్యావ్ ఎ నైస్ డే గైస్, బాయ్.